ఏం రాస్తారు, వైసీపీ కార్యకర్త తన నాయకుడి విగ్రహం తనే పగలగొట్టుకున్నాడని రాస్తారు. అదే రాస్తారు. వైసీపీ కూడా కౌంటర్ చేసుకోలేని పరిస్థితి ఇలాంటివి జరిగినప్పుడు. ఇందులో వైసీపీకి 2 కోణాలు ఉంది. సాక్షి పేపర్ చదివితే ఎక్కడ రాలేదు, అసలు రాలేదు. నిజంగా వైఎస్ విగ్రహం ధ్వంసం గనక తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చేశారని రవి చెప్పింది నిజమయ్యి అమల్లోకి వచ్చి ఉంటే ఇవాళ సాక్షి నిండా అది ఉండాలి, అదే కదా, ఇదిగో కుట్రని, అవును, ఇదిగో అతను జనసేనోడు లేకపోతే తెలుగుదేశం వాడు అవును, ఇద్దరు కలిసి కుట్ర పన్నారు విగ్రహం ధ్వంసం చేశారని రాయాలి. ఈ పాటికి వాళ్ళతో ఉన్న ఫోటోలు అన్ని పెట్టాలి, కానీ ఏమి పెట్టాల, అసలు వార్తే రాయాలి. అదే అందుకే మరి ఏమైనా సిటీ ఎడిషన్ లో ఏమైనా వేసారని తెలియదు. అవును, అంటే ఇది మెయిన్ వార్త కాబట్టి అందులో ఇంకోటి రాష్ట్ర స్థాయిలో నాయకులు అనేక మంది స్పందించారు, 2 చోట్ల ధర్నాలు చేశారు, ధర్నాల ఫోటోలు ఇవన్నీ రావాలి. ఏమీ రాలేదు అంటే ఇది నిజమై ఉండాలి, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్నది నిజమై ఉండాలి. దానికి అక్కడి నుంచి కౌంటర్ చేసే పరిస్థితి లేదు, ఎందుకు వచ్చిన పెంటను వదిలేసుకుని ఉండాలి. అదే డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితులు అయితే వైసీపీ ఉంది ఈ ఘటనలో. కానీ ఒకటిసారి నిజంగా ప్రజల్లో అంత వ్యతిరేకత అంత ఇది వచ్చేసిందా అప్పుడే వైఎస్ఆర్ విగ్రహాన్ని మొత్తం? యాక్చువల్గా ఆ ఫోటో చూస్తా ఉంటే కొంచెం ఇదిగానే ఉంది, మరి అంత తల నరికి పట్టుకోవడం ఓకే, అది విగ్రహమే అయినా కొన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కొంతమంది. ఆ ఆస్పెక్ట్ లో పిచ్చితనమే కనబడుతుంది. కార్యకర్తగా అయితే చేస్తుండ, అంటే ఏ రాయిచ్చు కొట్టడం వేరు, పగల కొట్టడం వేరు, ఏదో తల నరికి చేతితో పట్టుకెళ్ళిపోతున్న వీరుడిలా కనిపిస్తున్నాడు. సైకలాజికల్ డిజార్డర్ అయితే తప్పించి చేయలేరు. వ్యతిరేకత అయితే కనుక రాష్ట్రంలో ఎక్కడ ఇప్పుడు ఎందుకు ఉంటది? ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు జరగాలి, లేదా జగన్ దిగిపోయిన రోజు జరగాలి, అవి 2 జరగలేదు. కాబట్టి అంత పిచ్చ మన దగ్గర లేదు. అంటే సానుభూతి కోసం చేసే